కౌలు రైతులు ఈ రుణాలు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి అసలు మన యాంకర్ నరేష్ అన్న కూడా ఇలా గ్రౌండ్ పోయిండు. అంటే ఈ 2 రోజుల నుంచి ఎందుకు వస్తలేడంటే నిజంగా ప్రతిరోజు వందల మంది రైతులు నిజంగా లైవ్ మనకు టైం సరిపోవట్లేదు. అంతమంది రైతులు ఒకరికొకరు ఫోన్ చేసిన పరిస్థితి. రుణమాఫీ అసలు జరిగిందని కొంతమంది, జరగలేదని కొంతమంది, సార్ మాది అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, 2 లక్షల లోపటినే ఉంది రుణం, అయినా కూడా మాకు రుణమాఫీ కావట్లేదు సార్ అని కొంతమంది. ఇట్లా రైతులు ప్రతి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి అనేక రకరకాల సమస్యలతోటి మన వాహిని టీవీని అయితే ఆశ్రయించడం జరుగుతుంది. నరేష్ అన్న ప్రతిరోజు రైతులు విన్నవించుకుంటున్నారు. రైతుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా మన వాహిని టీవీ అయితే ఎంతగానో ఎనలేని కృషి చేస్తుంది. అయితే ఎంతసేపు స్టూడియోలో ఉండి మాట్లాడాం కాదు, ఈ రుణమాఫీకి సంబంధించిన అంశాలని మనకు ఫోన్లు రాని వాళ్ళే ఫోన్ చేస్తారు కదా, వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేయడంలో భాగంగానే మన యాంకర్ నరేష్ అన్న, జర్నలిస్ట్ నరేష్ అన్న ఇవాళ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. 2 రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా తిరుగుతున్నాడు. అసలు నిజంగా రుణమాఫీ ఎంతవరకు అయింది, ఎవరెవరు కాలేదు, కాకపోతే రుణమాఫీ ఎందుకు కాలేదు అనే అంశాల మీద అయితే ఆయన విస్తృతంగా క్షేత్రస్థాయిలో అయితే పర్యటిస్తున్నాడు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం మరికొద్ది సేపట్లో నరేష్ అన్న అందుబాటులోకి వస్తే ఆయన కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. నరేష్ అన్న నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. రైతులంతా చూస్తున్నారు కదా, మనతో పాటు అందుబాటులో ప్రతిరోజు మీ సమస్యలు వింటూ మీకు సూచనలు ఇస్తున్నటువంటి జర్నలిస్ట్ నరేష్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు. రోజు స్టూడియోలో ఉండడమే కాకుండా నిజంగా క్షేత్రస్థాయిలో ఏముందో తెలుసుకోవడంలో ప్రయత్నంలో భాగంగా ఆయన 2 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండు. నిజంగా రుణమాఫీ పాక్షికంగా అయిందా, పూర్తిగా అయిందా, కాకపోతే ఎందుకు కొంతమందికి ఎందుకు కాలేదు, కాని వాళ్ళకు అయిన వాళ్ళకి ఎందుకు అయింది, నిజంగా ఈ అధికార పార్టీ అట్లాగే ప్రతిపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు నిజాలు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ అన్న అసలు ఏంది ఈ రుణమాఫీకి సంబంధించిన అంశం, నిజంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా, కాకపోతే ఎందుకు కాలేదు అనుకుంటా ప్రజల్లో సంతృప్తిగా ఉన్నారా ప్రజలంతా? యాక్చువల్ గా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము పూర్తిగా చేస్తామని చెప్పి ఏ రైతు కూడా ఏ అప్పుతో ఉండొద్దు, రుణ విముక్తిని చేస్తామని చెప్పి చివరికి సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితిలో ఎలా ప్రభుత్వం ఉన్నది. ఇంకొకటి ముఖ్యంగా కేసీఆర్ రుణమాఫీ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి చేయకుండా కనీసం రేవంత్ రెడ్డి వస్తే 2 లక్షలు చెప్తుండు చేస్తాడేమో అని నమ్మకంతో ఓట్లేసామని చెప్పి రైతులు గొడవ ఏడుస్తా ఉన్నారు గ్రామాలలో. నేను నిన్నటి నుంచి లైవ్ లో అందుబాటులో లేకపోవడానికి కారణం కూడా చెప్తా. నేను క్షేత్రస్థాయిలో రైతుల విషయాలు తెలుసుకోవడానికి పొలాల పొంటి, గట్ల పొంటి, ఆడాడ నీళ్ళ పార్కం పెట్టుకున్నటువంటి రైతుల దగ్గర ఖచ్చితంగా వస్తున్నా, నేను వెళ్తున్నా. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము పొలమే చేస్తున్నా సార్, చూడు నాకు నీ కళ్ళ ముందు కనబడతా ఉంది, అయినా నాకు రుణమాఫీ జరగలేదు, మరి నేను రైతులా కాదా, నేను ఈ రాష్ట్రంలో పుట్టినందుకని అడుగుతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. మరి వాళ్ళు చెప్పిన 31,000 కోట్లు ఎక్కడ పోయినాయి, 22,000 కోట్లు ఎక్కడ పోయినాయి, లాస్ట్ కి 17,000-18,000 కోట్లతో రుణమాఫీ మమా అనిపిస్తే మరి మేము రైతుల మీద ఎందుకు ఇంత కక్ష వివక్ష రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు రైతులు. ఇవాళ నా దగ్గర రైతులు కూడా ఉన్నారు కొంతమంది, కావాలంటే లైవ్ లో వీడియో కాల్ లో కూడా మాట్లాడిస్తాం. తప్పకుండా తీసుకుందాం. అంటే ఎందుకు కాలేదంటారు, అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అండ్ టెక్నికాలిటీస్ అనేది కంపల్సరీ లెక్కలు కూడా తీసుకోవాలి కదా నరేష్ గారు. అంటే జనరల్ టెక్నికల్ ఇష్యూస్ కి ఎవ్వరు కూడా తప్పు పడతలేరు. వాటికి అవసరమైతే ప్రభుత్వము సరే బ్యాంకర్లకు చెప్తే బ్యాంకర్లు రేపు పొద్దున అన్నింటిని కూడా క్లియర్ చేస్తే అయిపోతుంది వాళ్ళకు. నాకు వాటి మీద బాధ లేదు, బెంగ లేదు. ఎందుకంటే సరే నాకు లేదు కానీ రైతులకైతే ఇష్యూ ఉంటది. అదే చిన్న టెక్నికల్ ఇష్యూ కోసం నాకెందుకు ఆగింది, వేరే వాళ్ళకి అయిపోయింది. మరి టెక్నికల్ ఇష్యూ ఉంటే నాకు లోన్ ఎట్లా ఇచ్చింది వాడు బ్యాంక్ వాడు, నాకు పిఎం కిసాన్ ఎందుకు పడుతుంది, రైతు బంధు ఎందుకు పడుతుంది, నేను తప్పైతే, నేను దొంగనైతే డైరెక్ట్ రైతు, నేను దొంగనైతే నాకు రైతు బంధు ఎట్లా పడుతుంది, ఇలా నాకు మాఫీ రాకపోతే నేను దొంగనే అంటుర్రు మా ఊళ్ళో అంటుర్రు రైతులు. నేనేం తప్పు చేసినా, నేనేం పాపం చేసినా అని ఫీల్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి చెప్తా ఉన్నాం మనము, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా అయిపోతాయి, ఇష్యూ ఏం లేదు భవిష్యత్తులో. కానీ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణము వాళ్ళకు గైడ్ లైన్స్ లేదు, భవిష్యత్తులో మరి ఇస్తారా లేదా తెలియదు, వస్తుందని మనం నమ్ముతా ఉన్నాము. ఎప్పుడు ఇస్తారు మరి ఇంకో విడత ఉంటుందని నమ్మిస్తా ఉన్నారు, నమ్మబలుపుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు మంత్రి చెప్తా ఉన్నాడు అయితది, అర్హులైన రైతు అంటే అర్హులైన రైతులకే కాలేదు, అయినా కొద్ది మందికి సంతోషంగా ఉంటే ఉండొచ్చు. అసలు ప్రభుత్వం బ్యాంకులే అర్హులైన వాడికి ఇస్తుంది కదా, బ్యాంకు తిప్పి ముప్పు తిప్పలు పెట్టి అర్హుడు ఉంటేనే ఇస్తుంది కదా రుణం ఇచ్చేటప్పుడే. దాంట్లో పోతే చాలా ఉంటాయి లెక్కలు. ఇక అర్హత ఏది కథ అంటే ఇక దాని అర్హతలు చాలా ఉంటాయి. అందుకే రైతులకు ఆల్రెడీ మాఫీ కాకుండా చేయడమే కాకుండా రైతు భరోసా కూడా వేయకపోతే ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఎట్లా కట్టాలని చెప్పి అడుగుతున్నారు చాలా మంది. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కేవలం ఒక వ్యక్తి హరీష్ రావు సవాళ్లు విసిరింది కాబట్టి ఒక్క వ్యక్తి కోసమే ప్రభుత్వం ఆవేశపడిపోయి ఆగమాగము ఈ రుణమాఫీ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుందాం అనుకోవచ్చా?
కొంత కొంత అనుకోవచ్చు కానీ కొంత హరీష్ రావు సక్కర పూస అయితే శుద్ధ పూస అయితే పోయినసారి అయిపోతుండే కదా, 1,00,000 రూపాయలు రుణమాఫీ అందరికి చేస్తుండే కదా, 99,999 అని పెట్టి అది కొద్ది మందికే జరిగింది, అప్పుడు కూడా అందరికి జరగలేదు. వాళ్ళు చేయలేదనే వాళ్ళని గద్దె దించారు, వీళ్ళు లెక్కిచ్చారు. వీళ్ళు కూడా ప్రతిపక్షాల మాటలు పట్టుకొని ఇంకా మేము 15 తారీఖులో ఖచ్చితంగా చేస్తామని, అంటే వాస్తవ కోణం అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రభుత్వానికి మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, మనం ఇవ్వాల్సిన ఎంత మందికి ఇస్తే ఈ బడ్జెట్ సరిపోతా లేదా అని ఒక అంచనాలు అయితే ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు అంటే సభా వేదికగా పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్తున్న పరిస్థితి, రాజీనామా అయ్యి హరీష్ రావుగా రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది కదా. సరే, రుణమాఫీ మొత్తం అయిపోయింది, అందరు రైతులు సంతోషంగా ఉన్నారంటే ఒకసారి గ్రామాలకు వచ్చి ప్రభుత్వము ఆ డేటా తీసుకొని ఆ డేటా మొత్తం ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేసి ఎంతమంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎంతమంది రుణ విముక్తులు చేసారు, ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒకసారి డేటా తెప్పించుకోమని, అప్పుడు తెలుస్తుంది రాజీనామా ఎవరు చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు చేయాలా లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలా అనేది క్లారిటీ వాళ్ళకే వచ్చేస్తుంది, మనం చెప్పవసరం లేదు. ఓకే, సో మొత్తానికి క్షేత్రస్థాయిలో అంటే పూర్తి స్థాయిలో ఈ రుణమాఫీ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగానూ గెయిన్ కాలేదు, అసలు దారుణంగా ఉంది. నేను రోజు లైవ్ లో మన ఛానల్లో మార్నింగ్ న్యూస్ లో రైతులకు చెప్తా ఉంటా. సో అయితే ఆ చెప్పే దాంట్లో కొంతమంది నన్ను అడుగుతున్న కామెంట్స్ ఏంటి అంటే, చాలా మందికి అవుతుంది కదా అన్న, అయ్యే దగ్గర మంచిగా అయింది కదా, మరి అయిన సంతోషంగా ఉన్నారు కదా అంటే, నేను ఎంత సంతోషంగా ఉన్నారా అని క్షేత్రస్థాయిలో తెలుసుకోనికి, మరి ఇంకా గ్రౌండ్ లెవెల్ ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా, మరి ఎవరెవరికి ఎందుకోసం అయితే లేదు, కొంతమంది బ్యాంకర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారంటే ఏ బ్యాంకులు ఎట్లా మాట్లాడుతున్నారు, వారి సమస్య ఏంటి, నేను ఒక రైతుగా తెలుసుకుందామని డైరెక్ట్ గా గ్రామాలలో తిరుగుతా ఉన్నాను నేను. చూసారు కదా వాహిని టీవీ రైతుల పక్షాన ఎట్లా ఓట్లాడుతుందో చూస్తారు కదా. క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండు మన జర్నలిస్ట్ నరేష్ అన్న. రేపు తిరిగి రాగానే దానికి సంబంధించిన విషయాలు కూడా మీతో పంచుకుంటాడు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో అన్నవేంటి కాబట్టి. నరేష్ అన్న, ఈ సందర్భంగా మీ దృష్టికి ఒక కథనం తీసుకురావాలి. ఈ రోజు ఒక కథనం వచ్చింది, అంటే ఈ పంట రుణాలకు సంబంధించి ఒక దాని ఏమంటారు గైడ్ లైన్స్ అయితే రూపొందిస్తుంది. బయట వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకునే రైతులకు దానికి కూడా ఒక లిమిట్స్ పెట్టాలి, వాళ్ళు ఇష్టారీతిన వడ్డీలు వసూలు చేస్తారని చెప్పేసి. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు 60% మంది రైతులు అసలు పంట రుణ అందరు కౌలు రైతులు ఎవరట, మిగతా వాళ్ళకి మాత్రమే క్రాప్ లోన్ తీసుకున్నారు, వాళ్ళకి మాఫైంది. దాదాపు 42 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోలేదట. తీసుకోకుండా బయట నుంచి తీసుకుంటారు. మరి ఇప్పుడు కౌలు రైతులకు ఎవరు ఇవ్వాలి, మరి రుణాలు బ్యాంకులే కదా ఇచ్చేది. కౌలు రైతుకి ఏ పత్రం ఉంటుంది పాపం, ఆ కౌలు తీసుకున్న ఆయనకి పోయి బ్యాంకులో తీసుకుంటా ఇస్తారా, భూ యజమానికి ఇస్తారు ఎప్పుడైనా కూడా రుణం లోన్ అని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు, అయ్యింది 22 లక్షల మందికి, మిగిలిన 40 లక్షల మంది రైతుల మరి బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాలు ఎన్ని, పర్సనల్ గా వాళ్ళు బంగారం పెట్టి తెచ్చుకున్న రుణాలు ఎన్ని, 1,00,000 రూపాయల లోపల కూడా మాఫీ చేయకపోతే ఎట్లా? ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతుల కోసమే మా ప్రభుత్వం అని చెప్పినప్పుడు, మరి ఇలా గ్రామాలలో తిరిగితే మరి 1,00,000 రూపాయల రుణమాఫీ కాని చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం ఇప్పుడు మరి ఇమీడియట్ గా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి అసలు రుణమాఫీ అని ఇంత పెద్ద చర్చ చేస్తాం, ప్రభుత్వాలు దిగిపోతే ప్రభుత్వాలు ఎక్కుతాయి, కానీ అక్కడ రుణం పొందుతుంది మాత్రం తక్కువ శాతం మంది. దాదాపు 60% మందికి రుణాలు రావట్లేదు, 42 లక్షల మంది అసలు రుణాలే తీసుకోలేదు. అండ్ దీంట్లో మనీ ల్యాండర్స్ యాక్ట్ పెట్టి బయట వడ్డీ వ్యాపారులను ఏదో వాళ్ళని అడ్డి విరుస్తాం, వాళ్ళని కంట్రోల్లో తీస్తామంటుంది తప్పితే ఈ కౌలు రైతులకు ప్రత్యేకమైన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేనట్టుగా కనబడుతుంది. తప్పుదో పట్టిస్తారు. ఆ పాయింట్ కి వస్తే, సరే రైతులకి అట్లా ఉపయోగపడుతుంది, బయట ఇష్టారీతిన వడ్డీలు వసూలు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారని ఒకటి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. సో అది పర్వాలేదు, దానిపైన యాక్షన్ తీసుకోవడమా, దానిపైన కట్టుబాట, లేకపోతే దానికి ఇప్పుడు వీళ్ళు ఆంక్షలు విధించడా, దానికి కొన్ని రూల్స్ అంటే గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది, ఫ్రేమ్ చేయడం అనేది కరెక్టే, అది మంచిగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. నేను చెప్తా దీంట్లో కొర్రీ నేను చెప్తా, లాజిక్ చెప్తా. ఏమైతే తెలుసా, రేపు ప్రభుత్వము గింతకే ఇవ్వమంటుందని చెప్పి వడ్డీ వ్యాపారస్తులను కూడా రేపు పొద్దున రైతులకు డబ్బులు ఇవ్వకుండా చేస్తా ఉన్నారు. అంటే బయట పుట్టే అప్పు కూడా పుట్టకుండా చేస్తారు. అర్థమైందా? వాళ్ళకి అంతో ఇంతో బయట 5 రూపాయలకో 6 రూపాయలకో తెచ్చుకున్నటువంటి వాళ్ళకు అది కూడా పుట్టకుండా చేస్తారు అన్నట్టు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టే వరకు వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ అయితే నేను ఇయ్యన దగ్గర లేవు, నేను చెప్పిన రేటుకు నువ్వు తీసుకుంటావా అంటే మళ్ళా వారికి వచ్చేటట్టే చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్త సమస్యలు ఎవరైతే నరేష్ అర్థమైంది కదా. వడ్డీ ఇది మొన్నటిదాకా రైతులకు కౌలు రైతులకు మధ్య చిచ్చు పెట్టినాయి ప్రభుత్వాలు, ఇలా వడ్డీ వ్యాపారస్తులకు ఈ కౌలు రైతులకు మధ్య చిచ్చు పెట్టినది చూస్తాం. సో వాళ్ళకి ఆంక్షలు విధిస్తే ఆయన పూర్తి అప్పు కూడా కౌలు రైతులకు డబ్బులు ఉంటే పరిస్థితి లేదంటారు. సో ఇది మొత్తంగా కౌలు రైతులకు సంబంధించిన అంశం ఇట్లా ఉంది, రుణమాఫీకి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ అనేది ఇట్లా ఉంది. ఇంకేమైనా చెప్తారా అన్న? రైతులకు ఆందోళన చెందుతున్న రైతులకు మీరు చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళకి? రుణమాఫీ కాని వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే,
ఖచ్చితంగా మీ టెక్నికల్ ఇష్యూస్ ఉండి సమస్యలు ఉండి రకరకాల ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం చేస్తుంది. దానికి ఆల్రెడీ అకౌంట్స్ అన్నిటి కూడా మళ్ళీ తెప్పించుకోవడానికి గ్రామాలలో వ్యవసాయ అధికారులతో మాట్లాడమని చెప్పిండ్రు. సో వీళ్ళు గ్రీవెన్షియల్ కలెక్టరేట్ లో పెట్టిండ్రు, ఆడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళు ఇంటింటికి వచ్చి మండలాధికారులు చేసి మరీ వెళ్తారని చెప్పిండ్రు. సరే అక్కడ వరకు ఎక్కడ వరకు వాళ్ళ మిస్టేక్స్ ఉన్న వరకు పట్టాదారు పాస్బుక్ ల పేర్లు కొంచెం మిస్టేక్ ఉన్నా, లేదంటే ఆధార్ కార్డు పాన్ కార్డు లేదంటే బ్యాంకు సంబంధించిన లోన్ అకౌంట్ నెంబర్ల పేర్లు కానీ ఇంకేమన్నా ఇంట్రెస్ట్ లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని దగ్గర వడ్డీ రేట్లు కూడా అధికంగా చేసారని చెప్పి గొడవలు ఉన్నాయి. సో అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా స్టార్ట్అవుట్ చేస్తుంది ప్రభుత్వం, నేను నమ్ముతా ఉన్నా. అయితే అవి ఒక 30,000 అకౌంట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అసలు విషయం వల్ల రేషన్ కార్డు లేని రైతులందరికీ కూడా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎప్పటిలోపు చేస్తుంది? ఎన్ని రేషన్ కార్డులు ఇస్తుంది రాష్ట్రంలో? 10 లక్షల మంది అప్లై చేసుకోరు ఇప్పటిదాకా ప్రజాపాలనలో. సో వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినాక మాఫీ జరుగుతుందా? ఇప్పుడు మాఫీ చేసిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తుందా అనేది ఫస్ట్ ఒకటి కేబినెట్ లో మాట్లాడాల్సి ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం ఆ నిర్ణయం కోసము. ఇంకొక మేజర్ ప్రశ్న, 2 లక్షల పైన రుణమున్నోళ్ళు ఎలా గ్రామాలలో బాధపడతా ఉన్నారు. కుటుంబంలో 3 ఉంటే సభ్యులు, ఒకరి మీద 1,00,000, ఒకరి మీద 50, ఒకరి మీద 1,00,000 ఉంటే ఎక్స్ట్రా 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు తెచ్చి కట్టాలనేది ఒక బాధ అయితే, రైతులు ఎట్లా ఉన్నారంటే అసలు పెట్టుబడి సాయం లేక ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుకున్న పైసలే మాకు వెళ్ళక బాధ అయితే ఇప్పుడు అప్పు తెచ్చి కట్టమని ప్రభుత్వం చెప్పడం ఏంది? మరి ఏ శైలిలో వాళ్ళు వేయొచ్చు కదా అని చెప్తా ఉన్నారు. సో రైతులకు కూడా నేను ఏమడుగుతా ఉన్నా అంటే ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. 2.5 లక్షల అంటే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన గైడ్ లైన్స్ రావడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. నేను మొన్న కూడా నా లైవ్ లో చెప్పిన రైతులందరూ కూడా ఇబ్బంది పడొద్దు, వెయిట్ చేయండి. ఏ రోజైతే 2 లక్షల పైన గైడ్ లైన్స్ వస్తుందో ఆ నాడు నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ అందరికీ ఒక్కొక్క గైడ్ లైన్స్ ని క్లియర్ గా చెప్పినాక మనం ఎన్నడు కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎందుకు కట్టాలి. ఒకవేళ ఎక్కువ మందిని కట్టే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో అందరం రైతులమే కాబట్టి మనం అడుగుదాం, నేను కట్టం మాత్రం కాదు, మీరు ఎంత చేస్తారో అంత చేయరు. ఫస్ట్ మీరు బ్యాంకులో వేసేది ఉంటే మా ఇంట్లో ఇద్దరు ఇంకా వేరే కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, అలా మాఫీ చేసేది. ఒకరి మీద లోన్ అట్లే ఉంచుర్రి, మేము రెన్యువల్ చేసుకుంటాం, మేము మళ్ళీ కట్టుకుంటాం. లేదు మీతో చాటగా లేదు, మేము మళ్ళీ ప్రభుత్వం అడుక్కుంటాం కదా అంతే. అట్లా నేను అనేది రైతుల కోసమే ప్రభుత్వాలని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేకపోతే గతంలో బీఆర్ఎస్ అయినా రైతులను మోసం చేయడానికి వంచనీకే ఉన్నాయి తప్ప వాళ్ళ పేర్ల మీద రాజకీయాలు చేస్తా ఉన్నాయి. వాళ్ళని రైతులు రాజు చేస్తామని చెప్పి అలా ఒక్కొక్క రైతు ఏడుస్తా ఉన్నాడు. ఇలా గ్రామాలలో నేను చూస్తా ఉంటే మాఫీ కాక, పెట్టుబడి పెట్టలేక, గతంలో వచ్చే సబ్సిడీలు రాక, గతంలో ఉన్న మనకు కనీసం వర్షాకాలంలో కనీసం కరెక్ట్ వర్షాలన్నా పడుతుండే అంతకుముందు, కాలం మంచిగా అయిపోయింది. ఇప్పుడు కాలం కూడా సరిగా కాక ఇలా కాలంతో కూడా బాధ అయిపోయింది. చెడగొట్టు వాళ్ళతో సాగు చేసే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కనీసం. నేను ఏమంటున్నా అసలు రైతులందరికీ ఒకటే మాట చెప్తున్నా, మనం ఒక 6 నెలలు ఒక పంట వేయకుండా అందరం తప్పడే కూకుందాం. మొత్తం 6 నెలలు పంటలు వేయద్దు, మొత్తానికి పంటలు వేయొద్దు. మనం పస్తులు ఉన్నా సరే మన పిల్లలు ఎట్లయినా పస్తులే ఉంటుంది ఎప్పటికీ. మనం ఈ బాధల కంటే ఒక 6 నెలలు వేయకుండా ఓలో ఏ ఫ్యాక్టరీ పనిచేసేవాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో సమ్మెలు చేస్తే చూస్తలేదా మనం? ఆర్టీసీ 50 రోజులు సమ్మె చేస్తే చూడలేదా? ఒక 6 నెలలు మనం పంట వేయకపోతే, పంట వండించకపోతే కంప్యూటర్ల ముందు కూర్చున్నోడు లేకపోతే లక్షల జీతాలు తీసుకునేటోళ్ళు ఉద్యోగస్తులు ఏం తింటారో చూద్దాం కదా. మన్ను పుక్తారా లేకపోతే మా అన్నం కోసం మళ్ళీ అడుగుతారా చూద్దాం కదా. ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది నరేష్ గారు. రైతులు నిరాధిక దీక్ష చేస్తే దేశం అడక తినాలి. మా ఎడ్లను ఆపి నాగన్లకి ఇట్లా ఆపి మేము దున్నకాలు బంద్ చేసి మేము గంట పంటలు పండించుడు బంద్ చేస్తే రేపు పొద్దుగాల అన్నం పెట్టేటోడు ఈ దేశానికి జై జవాన్ జై కిసాన్ అని చెప్పుడు మాటలకేనా అని చెప్పి అంటా ఉన్నారు. సో రైతులందరి పక్షాన నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రైతు రుణమాఫీని సంపూర్తిగా చేయాలి, ఇది సంపూర్ణంగా చేయాలి. అంతే తప్ప ఏదో తూతూ మంత్రంగా చేసేసినా మీకు అయిపోయింది అన్నట్టు మాత్రం చేస్తే ఎవరు ఊరుకునేటోళ్ళు లేరు. రైతుల పక్షాన కొట్టడానికి రైతు నాయకులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, రైతు సంఘ నాయకులు ఉన్నారు, దాంతో పాటు ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ అంటారా, సరే ఇక వాళ్ళు ఎంత దాకా చేస్తారో చూస్తాము, మేమైతే ఊరుకునేది లేదు. నాకు కూడా చాలా మంది మద్దతు వస్తా ఉంది గ్రామాలకు వెళ్ళి. మరి అందరం కలిసి ఒక కార్యాచరణ ప్రకటించుడే రేవంత్ రెడ్డి ఇంటికన్నా కూర్చున్నాడే. రైతులందరికీ ఒక్కటే వేదిక, మీ అందరి ఉమ్మడి ఏదైతే నిర్ణయం ఉంటో దాన్ని అన్నింటి ముందర తీసుకుపోవడానికి వాహిని టీవీ ఎప్పుడు ముందట ఉంటది. జర్నలిస్ట్ నరేష్ అన్న కృషి ఎనలేనిది. థ్యాంక్ యూ నరేష్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. నేను రేపు లైవ్ లకు అందుబాటులోకి వస్తా, రైతులకు చెప్పండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. విన్నారు కదా క్షేత్రస్థాయిలో ఎట్లా ఉందో మీరు వింటూనే ఉన్నారు. సో రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ డేట్ అనేది ఏం లేదు. ప్రభుత్వం ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాటి మీద అయితే వర్కౌట్ చేస్తుంది. వాటితో పాటు 2 లక్షల పైచీలకు రుణాలకు సంబంధించి కూడా గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మన సీనియర్ జర్నలిస్ట్ నరేష్ అన్న అయితే చెప్తున్నాడు. సో మొత్తంగా రైతులు ఎవరు ఆందోళన చెందద్దు. ఈ రుణమాఫీకి సంబంధించిన అంశం క్షేత్రస్థాయిలో ఇలా ఉంది. మిగతా పూర్తి వివరాలు కూడా నరేష్ అన్న వచ్చిన తర్వాత మీకు చెప్తాడు.